హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీక్ ఆల్మోస్ట్ 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'అఖండ 2' పుణ్యమా అని సినిమాలన్నీ వచ్చి క్రిస్మస్ వీకెండ్లో పడ్డాయి. ఇంతకీ వాటిల్లో మీరే సినిమా చూడ్డానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? కింద కామెంట్స్లో ఆ మూవీ నేమ్ మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం ఆది సాయి కుమార్ గారి ఫిల్మ్ 'శంభాలా' సినిమా ఎలా ఉంది అని మా ఒపీనియన్ షేర్ చేసుకుంటాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్మస్కి రిలీజ్ అయ్యే ప్రతి సినిమా రివ్యూ అందరికంటే ముందు జెన్యూన్గా ఇస్తాం. కమింగ్ టు ద స్టోరీ లైన్. ఆకాశం నుండి భూమి మీదకి ఒక చిన్న రాయి, అంటే ఒక చిన్న ఆస్ట్రాయిడ్ శంభాలా అనే ఊర్లో పడుతుంది. అది పడినప్పటి నుండి ఆ ఊర్లో ఒక సమస్య పుడుతుంది. ఆ సమస్య ఏంటి, ఈ సమస్యని ఎలా సాల్వ్ చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్. ఈ సినిమాని మూవీ టీం చాలా హానెస్ట్గా ప్రజెంట్ చేయాలనుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. హానెస్ట్గా అంటే కంప్లీట్లీ స్టికింగ్ టు ద స్టోరీ విత్ నో అదర్ డీవియేషన్స్. ఆ సీన్స్ ఎంతవరకు ఎంగేజ్ చేశాయనేది సెకండరీ, బట్ అట్లీస్ట్ అన్నెసెసరీ సీన్స్ అయితే యాడ్ చేయలేదు, విచ్ ఈస్ వెరీ అప్రిషియబుల్. అండ్ ఫస్ట్ హాఫ్ మధ్యలో ఎక్కడైనా మళ్ళీ లవ్ స్టోరీ ఇరికిస్తారా అనే చిన్న భయం అయితే ఉండింది, బట్ అలా చేయలేదు. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీ. ఒక సమస్య వస్తుందని చెప్పాం కదా, అది ఎందుకొచ్చింది అని చెప్పడానికి ఒక బ్యాక్ స్టోరీ ప్రెజెంట్ చేస్తారు. ఆ స్టోరీ నచ్చింది అండ్ కన్విన్సింగ్గా కూడా అనిపించింది. అక్కడ మోస్ట్ ఆఫ్ ద విజువల్స్ ప్రెజెంటేషన్కి యూజ్ చేశారనుకోండి, అది వేరే విషయం. బట్ దట్ బ్యాక్ స్టోరీ వాజ్ గుడ్. అండ్ ఆ బ్యాక్ స్టోరీకి సాయి కుమార్ గారి వాయిస్ మంచి హై ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉండింది. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనట్లేదు కానీ ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఇట్స్ ఎంగేజింగ్. ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసింది. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. సెకండ్ హాఫ్ కూడా ఒక పాయింట్ వరకు బాగుండింది కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో నెగిటివ్స్లో చెప్తా. బీజిఎం ఇస్ డీసెంట్. క్లైమాక్స్ బీజిఎం చాలా బాగా నచ్చింది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద నెగిటివ్స్, మన ఫస్ట్ పాడ్కాస్ట్ ఈ వీక్ లాంచ్ చేస్తున్నాం. కానీ ఈ ఛానల్లో కాదు, మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ ఛానల్లో. కామెంట్స్లో లింక్ ఇస్తా. మీకు నిజంగా పాడ్కాస్ట్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇన్ని డేస్ రివ్యూస్ని ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు పాడ్కాస్ట్ని కూడా అలానే సపోర్ట్ చేయండి. కమింగ్ టు ద నెగటివ్స్. ఈ సినిమా క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అయితే మెయింటైన్ చేసింది కానీ హారర్ సీన్స్ని ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేసుండొచ్చు. అంటే ఇంకా బాగా భయపెట్టే ఛాన్స్ ఉండింది, బట్ సాడ్లీ ఎక్కువగా భయపెట్టలేదు. సెకండ్ హాఫ్లో వన్స్ మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇదే అని రివీల్ అయ్యాక సినిమా టువర్డ్స్ ద క్లైమాక్స్ డిప్ అవుతూ వచ్చింది. అంటే మనకి ప్రాబ్లం తెలుసు, సో ఆ ప్రాబ్లం మళ్ళీ రావడం చాలా రెపిటేటివ్ ఫీల్స్ అయితే ఇస్తుంది. అండ్ నేను ఇలాంటి సినిమాలు చాలా చూసేసి ఉండడం వల్ల కావచ్చు, వీళ్ళేలైతే ఒక హై ట్విస్ట్ అనుకుని పెట్టారో అది ముందే గెస్ చేశా. బట్ ఇట్స్ ఓకే, ఆ ట్విస్ట్ ప్రెజెంట్ చేసిన విధానం నచ్చింది. ఇమోషనల్ ఇంపాక్ట్ అయితే పెద్దగా లేదు. లాస్ట్కి ఏదో ఇమోషనల్ చేసేద్దామని ట్రై చేశారు కానీ బట్ వర్క్ అవ్వలేదు. అండ్ సినిమాటోగ్రఫీ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అంతా చాలా నార్మల్గానే ఉండింది. విలేజ్ బ్యాక్డ్రాప్లో మిస్టరీ థ్రిల్లర్ కాబట్టి మంచి విజువల్స్, మంచి షాట్స్ పెట్టుండొచ్చు. కొన్ని షాట్స్ అయితే ఏంటి మనం సీరియల్ చూస్తున్నామా లేదా సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఇట్స్ విఎఫ్ఎక్స్. చాలా షాట్స్ పూర్గా ఉన్నాయి. బడ్జెట్ సరిగ్గా పెట్టలేదు అని క్లియర్గా కనిపిస్తోంది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ఆది సాయి కుమార్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హ్యాపీ టు సీ హిమ్ లైక్ దిస్. అన్నీ వదిలేసి హానెస్ట్గా ఒక సినిమా చేశారు. అండ్ అర్చనా అయ్యర్ గారు ఆ ట్రెడిషనల్ అటైర్లో చాలా బాగా కనిపించారు. అండ్ కొంతమంది యాక్టర్స్ బాగానే చేసినా ఇంకొంతమంది లైక్ సర్పంచ్ కొడుకు రోల్ చేసిన అతను కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే శంభాలా ఈజ్ అన్ యావరేజ్ ఫిల్మ్. ఆ బ్యాక్ స్టోరీ అండ్ ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి ట్రై చేస్తే చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఆది సాయి కుమార్ గారి రీసెంట్ ఫిల్మ్స్ కంటే ఇది చాలా బెటర్ ఫిల్మే. హీఈస్ ఆన్ ద రైట్ ట్రాక్. దాట్స్ ద రివ్యూ గైస్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని రివ్యూస్ అందరికంటే ముందు చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.